సార్ ఇది మోకాళ్ళ వాపు రావడానికి కారణాలు ఏంటి సార్? మోకాళ్ళలో వాపు రావడానికి వివిధ కారణాలు ఉన్నాయండి. ఒకటి ఏజ్ వల్ల రావచ్చు. ఓకే. ఇంకోటి అంటే ఏజ్ వల్ల మోకాళ్ళు అరుగుతాయి కదండీ! దానివల్ల రావచ్చు. ఇంకోటి యూరిక్ యాసిడ్ పెరిగితే కూడా మోకాళ్ళలో గౌట్ వల్ల రావచ్చు. ఇంకోటి రొమటైడ్ ఆర్థరైటిస్ వల్ల మోకాళ్ళలో వాపు రావచ్చు. ఇంకోటి వాళ్ళు కింద పడ్డ, దెబ్బ తగిలినా, ఏమైనా లిగమెంట్స్ కట్ అయ్యి కూడా వాపు రావచ్చు. సో, అసలు ఎందుకు వస్తుందని చూడాలండి. రీజన్ ఏంటో చూడాలి. కింద పడ్డారా? దెబ్బ తాకిందా? ఏమన్నా ఒక్కొక్కసారి ఫీవర్ గానీ, ఇట్లా ఏమైనా వచ్చి ఇన్ఫెక్షన్స్ వచ్చి మోకాలు సెప్టిక్ ఆర్థరైటిస్ అట్లా కూడా వాయొచ్చు. ఓకే. దీన్ని ఎలా అవాయిడ్ చేయొచ్చండి? అంటే మనం రీజన్ చూడాలి మేడం. ఇప్పుడు కింద పడడం ద్వారా కింద పడితే వచ్చిందా కింద పడడం ద్వారా వచ్చిన మోకాలు నొప్పి అయితే కింద పడకుండా ఇట్లా జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి. రుమటైడ్ ఆర్థరైటిస్ అయితే దానికి సరైన ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం చేయాలన్నమాట. సో ఏజ్ ద్వారా వచ్చింది అయితే మనం ఏం చేయలేం కదా. ఇప్పుడు మనకున్న లైఫ్ స్టైల్ కారణంగా మనం తీసుకునే తిండి కానీ, లేకపోతే మనం తీసుకునే నిద్ర కానీ, ఇలాంటి కారణంగా ఎక్కువగా ప్రతి ఒక్కరు కూడా పడే బాధ ఏంటంటే బాడీ పెయిన్స్ అండి. సాధారణంగా బాడీ మొత్తంగా పెయిన్స్ వస్తూ ఉంటాయి. సో అసలు ఇవి ఎందుకు వస్తాయి? వీటిని ఎలా అవాయిడ్ చేయొచ్చు? కొన్ని సార్లు ఏంటంటేనండి, బాడీ అంతా పెయిన్స్ అంటే మనకి ఈ రిస్ట్ ఎలా ఉంది, ఎంసీపీ జాయింట్స్ ఎలా ఉన్నాయి, పిఐపి జాయింట్స్ ఎలా ఉన్నాయి అవి చూడాలండి. సో వాళ్ళని ఎగ్జామిన్ చేయాలి బేసిక్గా. పొద్దున్నే లేగానే జాయింట్లు పట్టేస్తున్నాయంటే ఎంతసేపు పట్టేస్తున్నాయి, మినిమం ఒక అరగంట అయినా పట్టేస్తుందా లేదా అనేది చూడాలి. ఏ జాయింట్స్ ఇన్వాల్వ్ అయినాయి, ఏ జాయింట్స్ ఇన్వాల్వ్ అవ్వలేదనేది చూడాలండి. సో రుమటైడ్ ఆర్థరైటిస్ సంబంధించిన పరీక్షలు అనేవి చేయాలి. సో రుమటైడ్ ఆర్థరైటిస్కి పరీక్షలు చేసి దానికి తగ్గ ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం అనేది ఇంపార్టెంట్ అండి. ఓకే. దీన్ని అవాయిడ్ చేయొచ్చా అసలు? అంటే అన్ని కేసులు రుమటైడ్ ఆర్థరైటిస్ అని కూడా చెప్పలేమండి. కొన్ని సీరో నెగిటివ్ కూడా ఉండొచ్చు. సో సీరో నెగిటివ్ ఆరే అంటామండి. సో అవి కాకుండా ఇంకా వేరే కూడా ఉండొచ్చు. స్పాండిలో నెగిటివ్ ఆర్థరోపతీస్ అని కూడా అంటారు. సో అంటే ఏంటనేది చూడాలి. ముందు పేషెంట్ చూడాలి, ఎగ్జామిన్ చేయాలి, వాళ్ళకి అవసరమైన టెస్టులు చేయాలి. ఆ టెస్టుల రిపోర్ట్ చూసి దానికి కరెక్ట్ ట్రీట్మెంట్ అనేది ఇవ్వాలన్నమాట. రాకుండా మనం ఏదైనా కేర్ తీసుకోవచ్చా అండి? రాకుండా అంటే మన జాగ్రత్తలో మనం రాకుండా మ్యామ్, రుమటైడ్ ఆర్థరైటిస్ అనేది మెయిన్గా జెనెటిక్ ప్రాబ్లం అండి. జెనెటిక్ దీనివల్ల వస్తుంది. సో అంటే మన చేతిలో ఏదో ఫుడ్ తినడం వల్ల రుమటైడ్ ఆర్థరైటిస్ వస్తుంది అట్లేం లేదండి. నేను ఎక్కువగా వింటుంది ఏంటి అంటే నీ రీప్లేస్మెంట్ జరుగుతుంది అనేసి. అసలు నీ రీప్లేస్మెంట్ అంటే ఏంటి సార్? నీ రీప్లేస్మెంట్ అంటే మన మోకాళ్ళు ఎవరైతే బాగా సివియర్గా అరిగిపోతాయో వాళ్ళకి జాయింట్ అనేది రీప్లేస్ చేసి మళ్ళీ కొత్త జాయింట్ అనేది వేయడం జరుగుతుందండి. సో దీంట్లో మళ్ళీ కోబాల్ట్ క్రోమ్ అని, ఆక్సినియం అని డిఫరెంట్ టైప్స్ ఉంటాయన్నమాట. సో ఇది డిజిటల్ ఫీమర్ అంటే డిజిటల్ ఫీమర్ని కట్ చేసి ఒక ఆర్టిఫిషియల్ ఇంప్లాంట్ పెడతాము. ప్రాక్సిమల్ టిబియాని కట్ చేసి ఇంకొక పెడతాము ఆర్టిఫిషియల్ ఇంప్లాంట్. మధ్యలో ఇన్సర్ట్ అనేది ఉంటుంది. అంటే దీని తర్వాత మనం మళ్ళీ సాధారణ స్థితికి వస్తామా? వస్తారండి. మళ్ళీ మన పనులని మనం చేయొచ్చు. దీనికి సక్సెస్ రేట్ కూడా చాలా బాగుంటుందా? అంటే నీ రీప్లేస్మెంట్ తర్వాత అన్ని పనులు చేయొచ్చా, లేకపోతే ఇలాంటి పనులు అవాయిడ్ చేయాలి అనేదైనా ఉందా? ఇండియన్ టాయిలెట్కి వెళ్ళొద్దని చెప్తామండి. మెట్లు ఎక్కడం దిగడం అయితే పక్క రోజు నుంచి చేయొచ్చండి. ఓకే. మెట్లు ఎక్కడం దిగడం అయితే ఇబ్బంది ఉండదు మేడం. ఇండియన్ టాయిలెట్ అయితే వద్దని చెప్తాము. కింద కూర్చోవడం కూడా తగ్గించమని చెప్తాం. అంటే పరిగెత్తడం ఇలాంటివి, పరిగెత్తడం, జంపింగ్ చేయండి, జాగింగ్ చేయండి అని మేము చెప్పమండి. ఎందుకంటే ఆ ఇంప్లాంట్ ఇన్సర్ట్ మీద చాలా లోడ్ పడుతుందండి. అది 20 ఏళ్ళు వచ్చేది ముందే అరిగిపోతుంది. మళ్ళీ ఒక్కొక్కసారి ఏంటంటే ఈ ఇంప్లాంట్ చుట్టూ ఫ్రాక్చర్స్ అయ్యే అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నీ రీప్లేస్మెంట్ అయింది, ఇక్కడ ఒక ఇంప్లాంట్ ఉంటుంది, ఇక్కడ ఒక ఇంప్లాంట్ ఉంటుందండి. మన టైం బ్యాడ్ అవుతే ఇక్కడ ఫ్రాక్చర్ అవ్వచ్చు. ఇలా పడిపోయి అలా పడిపోయి సో మళ్ళీ దానికి ఇంకొకటి చేయాల్సి, మళ్ళీ ప్లేట్ వేసి సర్జరీ చేయాలి. అందుకని జాగ్రత్తగా ఉండాలి. సార్ ఇది ట్రీట్మెంట్ తర్వాత బోన్స్ తొందరగా అతుక్కోవాలి అన్నా ఏం తినాలి, ఏం తినకూడదు? చాలామంది కామన్గా అడిగేది, సార్ ఫ్రాక్చర్ అయింది, ఎముకలు తొందరగా అతుక్కోవాలంటే ఏం తినాలి, ఏం తినద్దని. వాళ్ళు ఏమనుకుంటారంటే బోన్ సూప్ తాగితే చాలా తొందరగా అతుక్కుంటుంది, బోన్ సూప్ తాగకపోతే అతుక్కోదు అనుకుంటారు. ఇప్పుడు కొన్ని క్యాస్ట్ల వాళ్ళు, కొన్ని రిలీజియన్స్ వాళ్ళు అసలు నాన్ వెజే తినరు. మరి వాళ్ళకి అతుక్కోవట్లేదా? ఏంటంటే బేసిక్గా ఒక హెల్దీ బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవాలి. సింపుల్గా చెప్పాలంటే ఒక హెల్దీ బ్యాలెన్స్డ్ డైట్, దాంట్లో ప్రోటీన్స్, కార్బ్స్, వైటమిన్స్, ఫ్యాట్స్, మినరల్స్ ఇవన్నీ ప్రాపర్గా ఉండేటట్టు చూసుకోవాలన్నమాట. అంటే ఇది ఎంతవరకు నిజమండి? బోన్ ట్రీట్మెంట్ జరిగేటప్పుడు బోన్ సూప్ చాలామంది తీసుకుంటూ ఉంటారు.
అదే అండి. వాళ్ళు ఏందంటే ఒక నమ్మకం అది అంతే. ఓకే. హెల్తీ బ్యాలెన్స్‌డ్ డైట్ తీసుకుంటే సరిపోతుంది. సార్ ఇప్పుడున్న యంగ్ పాపులేషన్‌లో ఎక్కువగా వస్తుందేంటంటే మెనిస్కస్ టేర్. అసలు ఇది ఈ మెనిస్కస్ టేర్ అంటే ఏంటి? దీనికి తీసుకోవాల్సిన ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది? మెనిస్కస్ టెయిర్ అంటే ఏంటంటేనండి, మన జాయింట్ లోపల మనకి దేవుడు ఒక షాక్ అబ్జార్బర్ ఇచ్చాడండి. మన కార్లకి, బైక్‌కి ఎలా ఉంటదో మన జాయింట్‌లో ఉండే న్యాచురల్ షాక్ అబ్జార్బర్ ఈ మెనిస్కస్ అనమాట. సో అదేం చేస్తదంటే ఫోర్సెస్‌ని డిసిపేట్ చేసి, మన మోకాలు తొందరగా అరగనీయకుండా కాపాడుతదనమాట ఈ మెనిస్కస్ అనేది. సో మనకి ఎప్పుడైనా దెబ్బ తగిలినప్పుడు గానీ, ఏమైనా యాక్సిడెంట్స్ అయినప్పుడు గానియండి, గేమ్స్ ఆడుతున్నప్పుడు ట్విస్ట్ అయినప్పుడు గానియండి, మెనిస్కస్ అనేది చినిగే అవకాశం ఉంటది. సో దాన్ని మనం మెనిస్కస్ టెయిర్ అంటాం. మళ్ళీ దీంట్లో ఏంటంటే బకెట్ హ్యాండిల్ టెయిర్, వర్టికల్ టెయిర్, హారిజాంటల్ టెయిర్, ప్యారెట్ బీక్ ఆఫ్ టెయిర్, బకెట్ ఇవన్నీ చాలా రకాలున్నాయన్నమాట. రూట్ టెయిర్ అని ఉంటది, ర్యాంప్ లీజన్ అని ఉంటది. సో ప్రతిదానికి గూడా దాని కండిషన్ బట్టి దానికి ఎలాంటి సర్జరీ ఉంటదనేది ఉంటది. చెప్తా అనమాట. పేషెంట్‌కి కంప్లెయింట్స్ ఎలా ఉన్నాయి, పెయిన్ ఎలా ఉంది, ఆహ్, ఇవన్నీ మనం కన్సిడరేషన్‌లోకి తీసుకుంటాం. అంటే వాడు దానివల్ల ఎంత ఇబ్బంది పడుతున్నాడు, నడవలేకపోతున్నాడా, కాలు పక్కకు జరిగిపోతా ఉందా, పెట్టలేకపోతున్నాడా ఇవన్నీ. సో, ఇలా జరిగిన తర్వాత వాళ్ళు కోలుకోవడానికి ఎంత టైం పట్టొచ్చు సార్ సాధారణంగా? సో మెనిస్కస్ టెయిర్‌కి ఫర్ ఎగ్జాంపుల్ మనము పార్షియల్ మెనిసెక్టమీ చేస్తున్నాం అనుకోండి, వాళ్ళు ఇమ్మీడియేట్‌గా పక్క రోజు నుంచి నడుస్తారండి. అలా కాకుండా మెనిస్కస్ రిపేర్ చేస్తే మాత్రం 4 వీక్స్ టు 6 వీక్స్ వాళ్ళని నాన్ వైట్ బేరింగ్‌లో ఉంచుతామండి. అంటే బరువు పెట్టనీయకుండా నడిపిస్తామన్నమాట.